ఏ పాప, ఇది ఎలా ఉంది? బ్యాడ్ మ్యాన్, ఇది కడవ కాదు, నా తలకాయ్. అర్థమైందా? ఇంత స్ట్రాంగ్ గా ఉండే తల మీకు ఎలా వచ్చింది? మాకు ఇలాంటిదే కావాలి. మీకు 20 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తాము. మాకు అలాంటిదే ఇవ్వండి, సరేనా? అన్న అదిగో అతని మాటలు పట్టించుకోవద్దు. ఇది ఎంతో చెప్తారా? ఇలాంటి కడవని మీరు ఎక్కడ చూసుండరు, కొని ఉండరు, విని ఉండరు. ఇది 400 రూపాయలు. ఏంటి 400 రూపాయల? ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. మిగిలిన డబ్బుల్ని ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు. అంతకన్నా మీరు వడ్డీకి అప్పు ఇవ్వడం మంచిది అనుకుంటాను. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడ ఉన్నవన్నీ ఇచ్చేస్తాను. మీరు ఒక 400 ఇవ్వండి చాలు. ఇంత సరేనా? తక్కువ ధరకా? అయితే ఇక్కడ ఉన్నవన్నీ కొనేయచ్చు. కన్నా సార్కి, కిట్టికి దీన్ని గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు. అయితే ఓకే, మొత్తం కొనేద్దాం. హనీ, దీన్ని కొంచెం పట్టుకో. ఇది కాస్త పట్టుకో. అని, ఇది కూడా కాస్త పట్టుకో. వీటిని నేను పట్టుకున్నాను, కానీ నన్ను పట్టుకోవడానికి ఎవరు లేరు. ఆగు, నేను దాన్ని పట్టుకుంటాను. అయ్యో, ఇంత బరువు ఉందంటే జోర్దార్, త్వరగా నన్ను కాపాడు. ఏ పాపడు, మిగిలిన వాటిని నువ్వు పట్టుకో. సరే బయలుదేరదాం, ఏమీ పగలేదు కదా. మా వస్తువుల్ని విరగొడతావా? ఆగు. ఆగు. ఐడియా. మా కుంటలన్నీ పగల కొడతావా? ఇదిగో తీసుకో. నేను ఇప్పుడు జిమ్ నుంచి బయటకు వచ్చిన అప్పుడే నాకు కేక్ తినిపించారు కదా. నా డైటింగ్ అంతా పాడు చేశారు. మిమ్మల్ని ఊరికే వదలను. ఎక్కడికి పరిగెడుతున్నాడు? నేను ఎవరో చూపిస్తాను. అయ్యో ఆగు, మా వల్ల కావట్లేదు. వాడికి 8 కాళ్ళున్నాయి. 2 ఆగినా గానీ మిగతావి ఆగాలి కదా. నువ్వు మనల్ని చూసి పరిగెత్తడం లేదు, వేరే ఎవరినో చూసి వెళుతున్నాడు. నేను అదే అనుకున్నాను. ఈ పప్పటిని చూసి ఎవరు భయపడతారు? వీడు దోమల మందు పెట్టి నడిచినా గానీ దోమలు వెనక నుంచి వచ్చి వీడిని కుడుతూ ఉంటాయి. అందుకనే వీడిని చూసి ఎవరు భయపడరు. నన్ను దయచేసి మీరే కాపాడాలి ప్లీజ్. నువ్వు పరిగెత్తుతున్నావు కదా, మరి ఎలా నేను తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి? అయ్యో, నేను తప్పుగా అనుకోవటం లేదు, కానీ మీరే నన్ను కాపాడాలి. నేనైతే ఒక ఘోరమైన క్రూరమైన మృగాన్ని చూశాను. అది నా వెంట పడుతోంది. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఎవరది? ఇదే నేను చెప్తున్నది. ఎందుకని మీరు ఇలా నవ్వుతున్నారు? నేను మొట్టమొదటిసారి సముద్రంలో నుండి బయటికి వచ్చాను. అప్పటి నుండి జంతువు నన్ను వెంటాడుతోంది. నాకు చాలా భయం వేస్తోంది. చెప్తున్నా, ఆ భయంకరమైన జంతువు ఉందే, అది ఎవరో కాదు, అది నీ నీడే. తను ఫస్ట్ టైం తన షాడోని చూస్తున్నాడు. నీడనా? అలాంటి ఫ్రెండ్ నాకు లేడు కదా. అరే నీడనే, నేను షాడోని అంటున్నాను. తన నీడని చూసి భయపడుతున్న ఆ భయాన్ని మనం పోగొట్టాలి. ఏం చేద్దాం? అసలు ఇదంతా మూర్ఖత్వం. నీడను చూసి ఎవరైనా భయపడతారా? ఒప్పుకుంటాను, నీడను చూసి ఎవరైనా భయపడతారు. పదండి ఇంటికి వెళ్దాం. ఇంటికి తీసుకెళ్లి వీడికి ట్రైనింగ్ ఇద్దాం. నా డైటింగ్ ప్లాన్ ని నాశనం చేసింది వీళ్ళే. వీళ్ళ ప్లాన్ నేను నాశనం చేస్తా. నువ్వు నీ కళ్ళని మూసేసుకో, అప్పుడు నీడా కనిపించదు, నీకు భయమూ ఉండదు. అలాగే.
చూసారా నీడ జంతువు నన్ను కొట్టింది. ఇక్కడ ఎవరు ఉండకూడదు, చాలా ఘోరమైంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐడియా, మనం తనని ఇంట్లోకి తీసుకువెళ్దాం, ఎందుకంటే ఇంట్లో నీడ ఉండదు కదా. ఆ? ఏ బంగారం, మేము నిన్ను మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం. అవును, దీని పేరు ఇల్లు అంటున్నారు. అంటే ఏంటి? ఫ్రిడ్జ్, సోఫా, కూలర్ ఇవన్నీ ఉన్న చోటనే ఇల్లు అంటారు. సోఫా, కూలరు, ఫ్రిడ్జ్ అంటున్నారు. అంటే ఏంటి? వీడికి వీటన్నిటి గురించి అర్థమయ్యేలా చెప్పేలోపు నా ఈ పచ్చ ఈకలన్నీ తెల్లగా మారిపోతాయి. 8 కాళ్ళు మాత్రం ఉన్నాయి, కానీ తాళ్ళ లోపల మాత్రం ఏమీ లేదు. మీరు నన్ను చిన్న చూపు చూడకూడదు. నా క్లాస్ లో నేనే ఫస్ట్. సంతోషం, అంటే నువ్వే క్లాస్ లో ఫస్ట్ అనమాట. నేను ఎగ్జామ్స్ గురించి అనటం లేదు, ముందుగా నేనే క్లాస్కి వస్తానంటున్నా. ముందు ఆక్టోబస్ పని పడితే వీళ్ళందరూ దారిలోకి వస్తారు. వెంటనే పని మొదలు పెట్టాలి. మళ్ళీ వచ్చేసింది. అరే ఆగు, నువ్వు అనవసరంగా భయపడకు. ఐడియా. ఆగు, అరే ఈ నీడ నాతో మాట్లాడుతుంది. నన్ను ఎవరైనా కాపాడండి. మనం 4 మూలలో లైట్ పెట్టేసాం, ఖచ్చితంగా నీడ కనిపిస్తుంది. ఆగు, నువ్వే అలా భయపడకు. ఆగు. ముందు నువ్వు భయపడకు. నాకు ఇక్కడ 4 ఫ్రెండ్స్ దొరికినట్టు నా నీడ కూడా 4 ఫ్రెండ్స్ దొరికారేమో. నా వెంటబడి నన్ను భయపెడుతూ ఉంది. పర్వాలేదు, నా ఐడియా బాగానే పనిచేస్తోంది. ఇప్పుడు అర్థమైంది, దీనంతటికి కారణం ఆ సన్నీయేనా? ఐడియా. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దాని ప్రకారం మనం చేస్తే తన భయము పోతుంది, సన్నీకి మంచి గుణపాఠంలా ఉంటుంది. ఆ? ఆహా, సూపర్ ప్లాన్. ఈ ప్లాన్ చెప్పినందుకు తప్పకుండా నీకు బహుమతి ఇస్తాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సన్నీ? నానా బుజ్జుకుండా, ఆ నీడకి చాలా భయం ఎక్కువ. ఒకసారి వచ్చి చూడు. ఇప్పుడు చూడు. ఒక దెబ్బక నీడ ఎక్కడో పడిపోయింది. ఖచ్చితంగా వాడు చెడ్డవాడే. నీడ బాగా తిరుగుతూ ఉంటుంది, కావాలంటే చూస్తావా? ఆ, ఇదిగో వదిలేసాను. నీడ గాయాల పాలవుతుంది తెలుసా? ఏంటి చూస్తావా? అరే, నన్ను వదిలేండి, నేను ఒక మంచి డాక్టర్ని కలవాలి. యా! నీడ చాలా బాగా దెబ్బతింది. దీన్ని చూసా నేను ఇన్నాళ్ళు భయపడ్డాను. ఇది అసలేం బాలేదు. బాగా ఎరగ తీశారు. నీకు అర్థమైందో లేదో, నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించండి, ఇక్కడి నుంచి ఇటుపై తలపెట్టను. ఏంటి చూసావు కదా, నీడని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నుంచి నా నీడ నేను ఫ్రెండ్స్ అయిపోతాము. మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోము.